ఈ కార్పల్స్ యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే కనుక వెరీ ఇంపార్టెంట్ బిట్. సో డాగ్లో కనుక తీసుకుంటే ఎన్ని ఉంటాయి, మొత్తం కార్పల్స్ తీసుకుంటే 7 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్సిమేట్ పై వరుసలో 3 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. క్రింది వరుసలో కనుక తీసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చెప్పేసి ఉంటాయి. టోటల్గా ఈ రకంగా 7 ఎముకలు ఉంటాయి, అమర్చబడి ఉంటాయి. 2 వరుసల్లో అమర్చబడి ఉంటాయని ఇంపార్టెంట్ బిట్ అది. ఓకేనా. తర్వాత మెటాకార్పల్, దీని తర్వాత వచ్చేటువంటి బోన్స్ కానీ తీసుకుంటే మెటాకార్పల్స్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి లార్జ్ మెటాకార్పల్ అంటాం, రెండవది స్మాల్ మెటాకార్పల్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దీన్నే 5th మెటాకార్పల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీన్ని 5th మెటాకార్పల్ అని చెప్పేసి కూడా, దీన్ని స్మాల్ మెటాకార్పల్ని. ఈ లార్జ్ మెటాకార్పల్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే మనకు లార్జ్ బోన్లు ఏదైతే లాంగ్ బోన్స్ అని చెప్పేసి అన్నామో అలాగే సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో సేమ్ దీంట్లో ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, లాంగ్ బోన్ అనగానే మనము ఇంతకుముందు చెప్పినట్లయితే షాఫ్ట్ ఉంటుంది, పైన ఎపిఫైసిస్ ఒకటి ఉంటుంది, కింద ఒక ఎపిఫైసిస్ ఉంటుంది, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో దాంట్లో భాగంగా ప్రాక్సిమల్ ఎపిఫైసిస్ కనుక తీసుకుంటే కనుక మనకు మీడియల్ ఫ్యాసెట్ అని ఒకటి, లాటరల్ ఫ్యాసెట్ అని చెప్పేసి ఒకటి కనపడుతుంది. ఫ్యాసెట్ అంటే ఏం చెప్పాము, పల్లము తక్కువ అంటే లోతు తక్కువగా ఉన్నటువంటి చిన్న గుంత లాంటి నిర్మాణాన్ని ఏమంటే ఫ్యాసెట్ అంటాం. అంటే దానిపైన ఉన్నటువంటి ఎముక అమరిక కరెక్ట్గా సెట్ అయ్యేలాగా, కూర్చునేలాగా, ఎముక మీద కూర్చునేలాగా దాని షేప్ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత దీనిపైన ఉన్నటువంటి బోన్స్ ఏంటివి, కార్పల్స్ అని చెప్పేసి అన్నాం. కార్పల్స్లో కూడా ఎందుకు కింద వరుసలో ఉన్నటువంటివే కదా దీని మీద కూర్చునేది. సో కింద వరుసలో ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ, ఇది తీసుకునే సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా. ఇదొక కార్పల్ ఉంటుంది, 4th కార్పల్ ఒకటి ఉంటుంది. ఈ మనకు లోపల వైపు ఉన్న దాంట్లో ఒక దాంట్లో ఏమో ఈ సెకండ్ మరియు థర్డ్ కలిసి కూర్చుంటాయి. ఈ ఇంకో పక్క దాంట్లో ఏమో 4th కార్పల్ వచ్చి కూర్చుంటుంది అనమాట. సో ఆ రకంగా ఉంటాయి. వాటిని రెండు ఉంటాయి, ఒకటి మీడియల్, తర్వాత రెండోది లాటరల్ ఫ్యాసెట్లు అని చెప్పేసి అంటాం. సో మీడియల్ వైపు దాంట్లో ఏమో 2, 3 కలిసి ఉన్నటువంటి కార్పల్ అతుకుంటుంది. లాటరల్ సైడ్ మాత్రము 4th కార్పల్ అతుకుంటుంది అని ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే డిజిటల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదాలు 2 ఉంటాయి. ఒకటి సాజిటల్ క్లెఫ్ట్ అని చెప్పేసి అంటాం, ఇంకోటి సాజిటల్ రిడ్జ్ అని చెప్పేసి అంటాం. సో ఈ మెటాకార్పల్ యొక్క కింది వైపు కనుక గమనిస్తే కనుక మనకు ఒక చిన్న కాలువ లాంటి నిర్మాణం ఉంటుంది, గాడి లాంటి నిర్మాణం అని కూడా చెప్పొచ్చు. దాన్ని క్లెఫ్ట్ అని చెప్పేసి అంటాం. సో దాని పేరు ఏం పేరంటే సాజిటల్ క్లిఫ్ట్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఇక్కడ మనకు రిడ్జ్ అంటే మనకు ఒక రఫ్ ఎడ్జెస్ లాగా కనపడుతూ ఉంటుంది, వాటిని మనం రిడ్జెస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ 2 కాండైల్స్ ఉంటాయి, వాటిని మనకు సాజిటల్ రిడ్జ్ 2 సపరేట్ చేస్తూ ఉంటుంది. దేని ద్వారా అంటే ఈ సాజిటల్ క్లిఫ్ట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. అలాగే దాన్ని ఏమంటాము, మన ఫస్ట్ ఫాలెంగ్స్ అతుక్కునే విధంగా కూడా ఇక్కడ అమర్చబడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇది మెటాకార్పల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో మనకి ఎన్ని ఉంటాయంటే లార్జ్ మరియు స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. స్మాల్కి ఇంకొక పేరు ఏంటంటే 5th మెటాకార్పల్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత దీంట్లో లార్జ్ మెటాకార్పల్ కనుక తీసుకుంటే షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ ఉందంటే ఆటోమేటిక్గా మనకు పైన ప్రాక్సిమల్ ఎండ్ ఒకటి, డిజిటల్ ఎండ్ ఒకటి ఉంటుంది. ప్రాక్సిమల్లో ఏం కనపడతాయి, డిజిటల్లో ఏం కనపడతాయి, అవే మనకి ఇంపార్టెంట్ బిట్లు. తర్వాత అదే డాగ్లో కనుక తీసుకుంటే ఈ మెటాకార్పల్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అందులో ఈ ఫస్ట్ది కనుక తీసుకుంటే అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది, దాని షార్టెస్ట్ మెటాకార్పల్ అని చెప్పేసి అంటాం. మనం బిట్ ఎట్టవచ్చు అంటే డాగ్స్లో ఏది అతి చిన్న మెటాకార్పల్ అని అనుకోండి, ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత అదే థర్డ్, ఫోర్త్ కనుక తీసుకుంటే లాంగెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అదే 5th కనుక తీసుకున్నాం అనుకోండి, వీటి మధ్యలో ఉంటుంది సైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎన్ని ఉంటాయి టోటల్గా ఇంపార్టెంట్ బిట్. దీంట్లో బిట్ ఏంటంటే దీంట్లో ఎన్ని మెటాకార్పల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 5 అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో దీంట్లో మ్యాక్సిమం అడిగేటువంటి ఏంటంటే కార్పల్స్ యొక్క సంఖ్య కావచ్చు, మెటాకార్పల్స్ యొక్క సంఖ్య కావచ్చు, ఆవులు, గేదెలు అంటే క్యాటిల్లో ఎన్ని ఉంటాయని చెప్పి అడగవచ్చు, లేదంటే డాగ్స్లో ఎన్ని ఉంటాయని చెప్పి అడగవచ్చు. అలాగే కార్పల్ బోన్స్ కనుక తీసుకుంటే ఎన్ని వరుసల్లో అమర్చబడి ఉంటాయి, పై వరుసలో ఎన్ని ఉంటాయి, క్రింది వరుసలో ఎన్ని ఉంటాయి. ఇంకొంచెం డీప్కి పోతే కనుక పై వరుసలో ఏ కార్పల్స్ ఉంటాయి, క్రింది వరుసలో ఏ కార్పల్స్ ఉంటాయి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత బోన్ కనుక తీసుకుంటే మనకు డిజిట్స్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో కనుక తీసుకుంటే మనకు 2 డిజిట్స్ ఇలాగా తీసుకుంటాము. తర్వాత దీంట్లో కనుక మనం 3 ఫాలెంజెస్ అని ఉంటాయి, అలాగే 3 సెసమాయిడ్ బోన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఆల్రెడీ సెసమాయిడ్ బోన్స్ అంటే మనకు బోన్ల యొక్క రకాల గురించి చదువుకునేటప్పుడు మనం అలా చెప్పుకున్నాము. శరీరంలో చిన్న చిన్న బోన్లు ఉంటాయని చెప్పేసి ఉన్నాం కదా, అవి రకరకాల కీళ్ళల్లో కానీ లేకుంటే ముఖ్యంగా ఏవైతే ఈ ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే కనుక ఆ మూమెంట్ కోసం కావచ్చు, మూమెంట్ ఈజీగా ఉండడం కోసం ఈ సెసమాయిడ్ బోన్స్ ఉపయోగపడుతున్నాం కదా, అలాంటి బోన్స్ ఇక్కడ ఈ డిజిట్స్లో అమర్చబడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 2nd, 5th కనుక తీసుకుంటే డ్యూ క్లాస్ అనేటువంటివి ఏర్పరుస్తాయి. అండ్ డాగ్స్లో కనుక తీసుకుంటే డిజిట్స్ ఎన్ని ఉంటాయి కనుక 5 అని చెప్పేసి ఇచ్చాం. డిజిట్స్లో మనకు మళ్ళీ ఫాలెంజెస్ అని చెప్పేసి ఉంటాయి కదా, సో అవి థర్డ్, ఫోర్త్ ఏమో మనం లాంగెస్ట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ డిజిట్లో కనుక తీసుకుంటే మనకు 2 ఫాలెంజెస్ ఉంటాయని చెప్పేసి అంటాడు. ఈ 2 కూడా నేలకి టచ్ కాకుండా ఉంటాయని చెప్పేసి అంటాడు. అయితే మిగతా డిజిట్లో కనుక తీసుకుంటే ఒక్కో దాంట్లో 3 ఫాలెంజెస్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
సో మనకు ఏ డిజిట్లో ఎన్ని ఉంటాయని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది దీనికి సంబంధించి. సో ఇది మనకు టోటల్గా ముందరి కాల్లోని ఎముకలు అని కనుక తీసుకుంటే కనుక. సో దీంట్లో బిట్లు ఎట్లా అడగవచ్చు అంటే ఎముకలు ఏ రకంగా అమర్చబడి ఉన్నాయని చెప్పేసి సింపుల్ బిట్ అడగవచ్చు. ఆ ఎముకల మధ్యలో కీళ్ళ గురించి అడగవచ్చు. అలాగే దాని ఏమంటాము, ప్రతి ఎముకకు సంబంధించి మనం అంచులు ఉంటాయని చెప్పేసి అన్నాము, ఎండ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాము, సైడ్లు ఉంటాయని చెప్పేసి అన్నాము. సో ప్రాక్సిమల్ ఎండు, డిస్టల్ ఎండు, యాంటీరియర్ ఎండు, పోస్టీరియర్ ఎండు, ఇట్లా లేకుంటే లాటరల్ సైడ్, మీడియల్ సైడ్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఏ సైడ్లో మనకి ఏమైనా ప్రామినెంట్గా క్యారెక్టర్స్ కనుక కనపడితే కనుక, లక్షణాలు కనుక ఏమైనా కనపడితే కనుక ఆ లక్షణం మనకు బిట్గా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇది టోటల్గా మనకు ముందరి కాళ్ళకు సంబంధించినటువంటి ఎముకలు కనుక తీసుకుంటే.